ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచ్లో V9 హాస్పిటల్స్ 9281113869. సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి మీరు ఎక్కడి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం, కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం? శ్రావణి, నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఓకే, రైటర్గా ఉన్నప్పుడు. అందులో ఇద్దరే కమ్మోళ్ళు. ఓకే, మిగతా వాళ్ళంతా కాపులు, బ్రాహ్మిన్స్, వేరే క్యాస్ట్. మరి నేనేం చెప్పగలిక దరిద్రాన్ని? నేను ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా, వీడు మంచోడా కాదా, క్రమశిక్షణగా ఉంటాడా, బుద్ధిమంతుడా కాదా, ఇవే లెక్కేసుకున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరినన్నా ఈ క్యాస్ట్ ఏంటి అని పెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, చాలామంది పనిచేశారు. మత్సరవి బ్రాహ్మడు, సుకుమారు నా దగ్గర వచ్చాడు కాపు, ఇతను వచ్చాడు త్రికురు శ్రీనివాసు బ్రాహ్మడు. ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు, అది కులమే ఉంది ఇక. ఓకే, మా సొంత మేనమా కొడుకు. ఓకే, ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ కాపులు. సంపదలుంది తెలంగాణ కుర్రోడు, కమ్మోడు కాదు. ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. నేను నింపి చూడను మంచోడ, మన దగ్గర ఉన్నంత వరకు మంచోడా కాదా, బయటకు వెళ్తే మనకు అనవసరం. నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా, 2 రోజులు పనిచేసిన వాడైనా, 3 సంవత్సరాలు పనిచేసిన వాడైనా సరే నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చూడడం ఏ క్యాస్టోడో నాకు ఎవడైనా ఒకటే, మా పిల్లకి అదే చెప్తా. ఎలా అవుతారు కొరటాల శివ మీకు బంధుత్వం? రెడ్లిస్ట్నే. ఓకే, మా అమ్మ సొంత తమ్ముడు కొడుకే, ఓహోహో, మేనత్త కొడుకు. మా అమ్మ వాడికి మేనత్త, నేను వాడికి మామనే. మిమ్మల్ని చూసే వచ్చారా? వాడికి ఇండస్ట్రీ. ఓకే, అట్లా చాలా మంది వచ్చారు. అబ్బాయి ఇప్పుడు సీనిగాడు ఆడు నా దగ్గరికి వచ్చారు, పాపం వాడు మా ఊరోడే పేదోడు ఆడు వచ్చావు. ఇట్లా చాలా మంది వచ్చారు. నేను ఇవేం చూడను. అరే మా నాన్న కమాండ్ తీసుకుంటారా ఎక్కువ, ఇండస్ట్రీ పగలు తీద్దాం, నాకు తెలియవు అట్లాంటివి. అది తెలియవు. మా పిల్లలకి అదే చెప్తా, ఒరే మీరు పెళ్ళిళ్ళు, నేను కమ్మోను కాబట్టి కమ్మకోళ్ళలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. లేదు నువ్వు పలానా అమ్మాయి పలానా క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించావు అనుకో, చేద్దాం అని చెప్పి ఒక వేరే కులం వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, అడిగారు మీ అబ్బాయికి చేసుకుందామని. వేరే కులం మా అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో. వీడికి ఎందుకు అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో, అంత హైట్ ఎక్కువ లేదు అని అది క్యాన్సిల్ చేసుకున్నాడు. అది వేరే క్యాస్టే. మేమేం పెట్టలా అట్లా. కమ్మాళ్ళం మనం, కమ్మాళ్ళనే చేసుకోవాలి పెట్టలా. ఆ పెళ్లి చూపు చూసిందే వేరే క్యాస్ట్ అమ్మాయిని. నేను చెప్పా, నీకు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా మాకు అభ్యంతరం లేదు నాయన. ఎందుకంటే మేము కమ్మాడిగా ఈ కులంలో పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం. ఇప్పుడు వేరే గబక్కన కమ్మాళ్ళొద్దు వేరే క్యాస్ట్ అటు అనకూడదుగా, అనంగా తప్పు మాట. మధ్యకాలంలో రీసెంట్ గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం. మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని చెప్పి. దానికి ఏం చెప్పంట శ్రావణి, ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసర్ అసలు అలాంటి ఇంటెన్షన్ తో పెట్టలేదు, అది చాలా కామన్ గా జరిగిపోయింది అని. అది కాదు నేను అంటాను శ్రావణి, ఇంటెన్షనా? అది ఇంటెన్షన్ అంటే ఎట్లా చెప్పంటావా? ఇంటెన్షన్ మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట? అట్ట కాదు. ఆయన మంత్రిగా సత్తెనపల్లిలో పండగ రోజు ఎలా డ్రెస్ వేసాడు, ఏ డ్రెస్తో డ్యాన్స్ చేశాడు, అదే డ్రెస్ ఇక్కడ ఉంది. అవును, ఓకే. ఉందా లేదా? లేకపోతే ఇంటెన్షన్ కాదు. సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు. నేను కూడా చూడలా అని చెప్పారు. అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు. నేనంటాను, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని
సెటైర్గా పొలిటికల్గా చేశారు. రామారావుకైనా ఉన్నియా? రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా? అయ్యి ఉపయోగం లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళు అంటే వైసీపీ అఫ్ కోర్స్ పాట పెట్టారు, లేదంటే దాన్ని కాపీ చేసి ఇందులో కామెడీగా స్కిట్ వేశారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ రిలీజ్ అయిన ఒక సినిమా పైన మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల్లో 40 కోట్ల రూపాయలు అదనంగా మాకు లాభాలు వచ్చేలాగా మంత్రిగా చేశారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పారు. నిన్నంటే నీకు తెలుసుద్దా పెయిన్? ఇటు మన ఇంట్లో కుర్చీలో కూర్చొని నువ్వు ఒక జర్నలిస్ట్ రూపంగా నేను సమాధానం చెప్పేవాళ్ళలాగా ఉంటే నీకు తెలియదు ఆ పెయిన్. నిన్నెవడైనా అన్నాడు ఒక పర్సనల్గా, అప్పుడు నీకు పెయిన్ వస్తుంది. ఓకే, గ్యారెంటీకి వచ్చింది. ఎందుకంటే రాంబాబు అనే వ్యక్తి మంత్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కదా, ఇది అదే పోలవరం చూసుకుంటా ఉన్నాడు. అతన్ని గెటప్ వేసి తీశారనుకో, అది ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు శ్రావణి, నీ గెటప్ వేసి వేరే అమ్మాయికి వేసి నువ్వు మాట్లాడినట్టు కిండల్గా మాడేస్తున్నావు అనుకో, నీకెంత పెయిన్ వస్తుంది. ఒకటే గుర్తు, వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఇప్పుడు సినిమా ఉందనుకో, సెటైర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నన్ను కామెడీగా పడుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నా గడ్డం వేసి గడ్డం వేసి ఎట్టుంటాడు పోసాని అని కామెడీ ఉందనుకో, తప్పేం లేదు. నాకు చాలా వేసారు క్యారికేచర్స్ అట్లా, అది నవ్వుకోవడానికంటే తప్పులే. నవ్వుకోవడానికి కాకుండా ఒరే గురే అని పిలిచి అట్టయితే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. మామూలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని మన సినిమాలో అట్ట గెటప్ వేసి పెట్టాం. అతను మనం ఏమంటాం, చిరంజీవి గారిలాగా డ్యాన్స్ చేస్తాం అనుకో, ఏమయ్యా అచ్చం చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తున్నావా, గుడ్, ఇదిగో తీసుకో 1116. అంతవరకు అయితే ఓకే. అది కాకుండా చిరంజీవి గారిని హెకిల్ చేస్తూ అట్ట వేశారు అనుకో, టీవీలో బాధపడ్డా చిరంజీవి గారు. ఎవరైనా బాధపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంటెన్షన్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అప్పట్లో? ఫేవరెట్ హీరో ఎవరు మీకు? రచయితగా ఎవరు? నాకు చెప్పు శ్రావణి, సారీ చెప్పండి మీరు. అది నేను కృష్ణ గారి ఫేవరెట్ని. ఓకే. సినిమా ఇండస్ట్రీ రాకముందే కృష్ణ గారి చూడటానికి వెళ్ళేవాడిని. కృష్ణ గారు అప్పుడు ఎలక్షన్లో దెబ్బతేలి కంటికి, అమ్మో దెబ్బతేలిందని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం విజయ్ గార్డెన్స్లో. అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు, నమస్కారం సార్ అన్న అంటే, కాకాని సార్ మాది పెద్ద కాకాని సార్ అంటే, మా గుళ్ళో ఆయన పేరు పెట్టారు, శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా. ఓకే, కృష్ణ అంటారు. వాళ్ళ అమ్మగారు మా కాకాని గుడిలో సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. ఆయన ఇష్టం నాకు, ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా. ఆయన కూడా చాలామంది ప్యారడీ చేస్తారు, ఆయన ఏమనుకోడు, అట్లా ఏమనుకోడు. ఆయన ఇష్టం. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు సెటిల్ ఇవ్వడానికి కాదు. నేను అక్కడికి వెళ్ళి ఎటో వెళ్ళబోయి మద్రాసు వచ్చా. ఏ దుబాయ్ వెళ్ళబోయో, ఇంకోచాడు వెళ్ళబోయో, ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా? అసలు ఏ విధం అనుకోలేదమ్మా. లెక్చర్ అయితే లెక్చర్ అవుతాం, జాబ్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్లా అనుకున్నాను. ఎక్కడైనా నేను బతకగలను నాకు నమ్మకం ఉండేది. ఎక్కడైనా నేను బతికేస్తా, ఫాస్ట్గా ఉండేవాడిని బాగా. ఎక్కడున్నా కానీ బతకగలను. కృష్ణ గారి తర్వాత ఫేవరెట్ హీరో నెక్స్ట్ జనరేషన్? కృష్ణ గారు ఇష్టం. మిగతా మామూలుగా అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణ గారిని. తర్వాత కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు. వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన కూడా. వాళ్ళ నాన్నలాగా అతను కూడా మంచోడే. వాళ్ళ నాన్నలాగా క్వైట్గా ఉంటాడు, చీప్ మనిషి కాదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు, చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, చీప్గా ఎవ్వరిని మాట్లాడు. ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది, అందరు చెప్తాడు. పర్సనల్ వ్యక్తి గారు చాలా మంచివాడు పర్సనల్గా.